హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. మీ మార్క్స్ అనేవి అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. అయితే అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఎలా చేయాలో మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. సో మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఉంటుంది అండ్ అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రైమరీ కీ అని చెప్పేసి ఉంది. సో రెస్పాన్స్ షీట్లో అయితే అందరికీ కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయో కౌంట్ అవ్వడానికి అయితే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. బట్ మనకి ప్రైమరీ కీలో చూసుకుంటే మీకు వచ్చిన షిఫ్ట్కి అసలు ఆన్సర్స్ రైటా రాంగ్ అని చెప్పి ఈ విధంగా తెలుస్తుంది. అసలు దీనికి కంపారిజన్ ఏంటో మీ డౌట్ రావచ్చు, చెప్తా చూడండి. సో రెస్పాన్స్ షీట్ చూసుకుంటే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంది, అది ఏ ఆప్షన్ కరెక్ట్, బట్ మీకు అక్కడైతే రాంగ్ అయితే ఇచ్చారు. అండ్ కీలో చెక్ చేసుకుంటే అక్కడ ఏ ఆప్షన్ అనేది అయితే కరెక్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ మార్క్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మార్క్ అనేది ఎలా యాడ్ అవుతుంది? సో మీకు మార్క్ అనేది ఎలా యాడ్ అవుద్ది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది చూడండి, కీ అబ్జెక్షన్. ఇది చాలా మెయిన్ అనమాట. సో కీ అబ్జెక్షన్లో మీరు క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ సెక్యూరిటీ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడైతే కీ అబ్జెక్షన్ అయితే రేస్ చేస్తారని ఉంటుంది. సో ఇలా రేస్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటో మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ మీకు 40 మార్క్స్ అయితే వచ్చాయి. కీ అబ్జెక్షన్స్ ద్వారా మీరు అక్కడ కనుక రేస్ చేస్తే ఒక మార్క్ పెరిగినా కానీ మీకు వేలల్లో, సో 1000లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకే ప్లస్ పాయింట్. ఇది అందరూ చేయాలంటే కంపల్సరీగా చేయాలి. ఇక్కడ అంటే ఒకరు చేసినా కానీ అందరికీ మార్క్స్ పెరుగుతాయి. బట్ ఒకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. కీ అబ్జెక్షన్ రేస్ చేయడం ద్వారా మార్క్స్ అయితే చాలా వరకు పెరుగుతాయి. దానివల్ల మీకే ఇంకా అడ్వాంటేజ్, ర్యాంక్ అయితే కొంచెం ఎక్కువైతే వస్తుంది. దట్ మీన్స్ మీకు 10 ఒక మార్క్ 2 మార్క్స్ పెరిగినా కానీ 20,000 ర్యాంక్ 10,000 అయితే వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఒక్క మార్కు పెరిగినా కానీ మీకు 5K నుంచి 10K దాకా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీకు ఇంకా కూడా మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరో కూడా బద్దగించకండి. ఖచ్చితంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని తర్వాత అబ్జెక్షన్ అయితే రేస్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే క్వశ్చన్స్ ఏమైనా రాంగ్ వచ్చినా కానీ అది కూడా కీ అబ్జెక్షన్ రేస్ చేయడం ద్వారా మీకు మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఏ షిఫ్ట్ ఆ షిఫ్ట్ అయితే మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో అందరూ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ కంపల్సరీ అని చెప్పట్లేదు. బట్ చేయడం ద్వారా మీకు ఏంటంటే అందరికీ కూడా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఒక్కరు చేసిన కానీ ఆ షిఫ్ట్ సంబంధించి ప్రతిదీ కూడా అయితే మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ విషయం గుర్తుంచుకోండి. సో ఎవరికి తెలియదు కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. చాలామంది